తినటం అనేటువంటిది నా ఓపిక, నువ్వు అదే తినాలి, ఇదేమిటి అసలు ఎక్కడ ఇది తినకూడదు, ఇదేమన్నా అంగీకారమా భారతదేశంలో? అసలు ఏ ఊర్లోనైనా నీకు అంగీకారమేనా నువ్వు అది తినకూడదురా అని? నీకెందుకు? అతను ఏదో అంత తినేది అని తింటున్నాడు. తర్వాత మళ్ళా ఈ రకంగా సెకండ్ పాయింట్ ఈజ్ ఈ రకమైనటువంటి అంశాలే ఉండాలి, ఆంక్షలు అంటే ప్రతిదీ కూడా ఈ మతబద్ధమైనటువంటి వైషమ్యాలు తీసుకొచ్చేటువంటి ఈ దుర్మార్గపు ఆలోచన రెండవది. మూడవది, అతను ఏం చెప్పాడు, అధికారంలోకి రావడానికి నేను నల్లధనం తెస్తాను, కాంగ్రెస్ పెదవతనం బయట పెడతాను, ఏది ఆయన తీసుకొచ్చాడా? ఒక్కొక్కళ్ళ జేబులో 15 లక్షలు వేస్తాను, సరే. రెండవది, మరి అందరికి ఇల్లు కడతాను, ఏమైనా కట్టాడా? ఆ కాంగ్రెస్ కట్టిన ఇల్లే కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏమైనా ఇల్లు కట్టారా? ఈ పెద్ద పెద్ద మాటలు మాట్లాడినటువంటి ప్రబుద్ధులందరూ కూడా ఒక అమలు చేశారా వారు చెప్పిన మాటలు అనేటువంటిది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ అన్నాడు, ఆ ల్యాండ్ ఎక్విజిషన్ మార్చాలని చాలా ప్రయత్నం చేశాడు, కుదరలేదు. ఇప్పుడేంటి, అది పక్కన పెట్టి రాష్ట్రాలు ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు అని మొదలుపెట్టారు. కేంద్రం చేసినటువంటి లాకి, చట్టానికి ఏమన్నా విలువ ఉంటుందా అప్పుడు? తర్వాత జిఎస్టీ, కాంగ్రెస్ వాళ్ళు అడ్డు పెట్టారు జిఎస్టీ. 7 ఏళ్ళు నువ్వు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉంది, ఈ జిఎస్టీ రాకుండా అడ్డుపడ్డావు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ తీసుకొచ్చిన దాన్ని యాజిస్కి తీసుకురా, మేము ఒప్పుకుంటాం. ఓ పక్క ఆ దేశం అంతటికి కూడా ఒకే పన్ను ఉండాలని అంటూనే కొన్ని రాష్ట్రాలు ప్రత్యేకమైన పన్నులు విధించవచ్చు అని క్లాజ్ పెడుతుంటాయి. ఆ క్లాజ్ తీసేయి, మేము ఒప్పుకుంటాం. అసలు అర్థమేమైనా ఉందా? మొత్తం భారతదేశంలో ఒకే పన్ను విధానం ఉండాలి అనేటువంటిది జిఎస్టీ సారాంశం. మళ్ళా స్టేట్స్కి ఎందుకు అధికారం ఇస్తామండి? అది కాంగ్రెస్ పెట్టినటువంటి బిల్లులో లేదే, అందుకనే కాంగ్రెస్ దాన్ని అపోజ్ చేస్తుంది. ఇవన్నీ ప్రజలకు చెప్పాలి, చెప్తాము. ఇంకా రాబోయేటువంటి ఇంకా మంచి మార్చుకుంటారేమో, ఇంకా ప్రగతి పదంలోకి వస్తారేమో, చెప్పేది ఒకటి.